నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో యువత గంజాయి వ్యసనాలకు బానిస అవ్వకుండా మాన్పించే ప్రయత్నం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆగస్టు 15 నుండి ఉచిత బస్ ప్రారంభించబోతున్నామని వెల్లడి. రాజమండ్రి తుమ్మలావులో చేనేత పితామహులు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఘనంగా జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం. హాజరైన పలువురు ప్రముఖులు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కోట్లాది రూపాయలతో అనేక రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశామని, అలాగే మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామన్నారు. వైసీపీ నాయకులు ఆటో కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. అన్ని చట్ట ప్రకారమే, రాజ్యాంగ ప్రకారమే విచారణ జరుగుతున్నాయన్నారు. ప్రజాధనం దోపిడీలకు పాల్పడి వారిపై విచారణ చేయకుండా వదిలేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో దుర్మార్గ పాలన సాగించారని ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులుగా చెలరేగిపోయారని మండిపడ్డారు. నకిలీ బ్రాండ్లతో, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని ఉరితీసినా తప్పులేదన్నారు. ఏ విధమైన తప్పు చేయకుండానే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిని రోజుల తరబడి జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం ఏమీ లేదన్నారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు అనేక రకాల పెన్షన్లు పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తుందని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించామని, అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయలు తల్లుల ఖాతాకు జమ చేశారని, 2,000 రూపాయలు స్కూల్స్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు పేదలకు చెక్కుల రూపంలో అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు ఊరట కలిగించే విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగిందన్నారు. లబ్ధిదారుల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఉదారతను ఆసరాగా తీసుకుని కొన్ని ఆసుపత్రులు బిల్లులను అధికంగా వేసి ప్రజాధనం, పేదల సొమ్ము దుర్వినియోగానికి పాల్పడితే సహించేది లేదన్నారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని, తొందరగా ఎప్పుడు పీఠమెక్కి మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నాన్ని మేము సాగనీయం. మా లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాల్లో తీసుకువెళ్ళటం. రాబోయే 10-15 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దటం, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం, గ్లోబల్ సిటీలుగా అమరావతి, విశాఖపట్నం, కొన్ని తెలంగాణ, రాయలసీమలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో మనం ఉన్నాం, విజయవాడతో సహా. ఇవాళ కేంద్రం సహకరిస్తూ ఉంది, ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. ఇవాళ రైల్వే లైన్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి, నేషనల్ హైవేలన్నీ క్లియర్ అయిపోతున్నాయి, కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. వారి సహకారం కోరుతూ ఉన్నాం, ఇంకా కావాలి ఆర్థికంగా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్వహణలో 10 లక్షల కోట్లు అప్పులో ఉన్నాం. అసలు వడ్డీలు కట్టడానికి టైం సరిపోవటంలా. సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి. ఆ వైపు మేము దృష్టి సారిస్తున్నాం. ఇవాళ స్థానికంగా మొన్న జరిగిన సంఘటన చూశారు. చంద్రబాబు గారు వస్తే ఎవరిని బయటకు రానిలా. చంద్రబాబు గారు వస్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బయటకు రానిలా, మమ్మల్ని రానిలా, జైలు చుట్టుపక్కల రానిలా. నిన్న మీరు వచ్చి గెంతేంది ఏంటి? డెమోక్రసీలో హక్కులు ఉంటాయని మేము వదిలేసాం. మీరు దాన్ని మేము ఎర్రవిగుతాం, మా ఇష్టారాధిగా చేస్తాం, కార్లు పగలగొడతాం, రోడ్లు పగలగొడతాం అంటే సాగేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా విధ్వంసమే, పల్నాడు వెళ్ళినా విధ్వంసమే, తెనాలి వెళ్ళినా విధ్వంసమే, రాయలసీమలోకి వెళ్ళిన విధ్వంసాలు ప్లాన్డ్గా విధ్వంసం సృష్టిస్తాడు. నీకున్న జనాన్ని అందరినీ, అన్ని నియోజకవర్గాల జిల్లా అందరినీ పోగేసి ఒక 10,000 మందిని పోగేయడం, అల్లరి చేసేయడం. అమ్మో ఇది నా బలం అని చెప్పుకొని, అంత బలం ఉంటే మంచిదే. విలేకరుల సమావేశం అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని 27 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం పట్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మనవడు దండమూడి ఇషాన్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, డొన్నా కృష్ణ, వాసిరెడ్డి రాంబాబు, మత్స్యేటి సత్యశివప్రసాద్, మార్ని పాపారావు తదితరులు పాల్గొన్నారు.
3 నియోజకవర్గాల్లోని మహిళలకు శ్రావణమాసం కానుక అందిస్తున్నామని బీజేపీ నాయకులు శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులు శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరంలో తొలిసారిగా శ్రావణ మాసంలో బంగారు కానుక వరలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 3,000 మంది పేద మహిళలు రిజిస్ట్రేషన్ అయ్యారు. లాటరీ విధానంలో 110 మందిని ఎంపిక చేసి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బంగారు రూపులు వారికి కానుకలు అందించామన్నారు. 2024 సంవత్సరంలో 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. సుమారు 7,500 మందికి కానుకలు అందించామన్నారు. ఈ ఏడాది ఇప్పుడు 3 నియోజకవర్గాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించామని పేర్కొన్నారు. సుమారు 1,200 మందికి కానుకలు అందించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. భారతీయులందరూ ఒకటే అనే భావనతోటి అందులో క్రైస్తవులున్నా, హిందువులున్నా, ముస్లిమ్స్ ఉన్నా మేమందరం ఒకటే అనే భావనని కలగజేయడం కోసం, అలాగే హిందూ ధర్మాన్ని సంరక్షించడం కోసం, హిందూ ధర్మం యొక్క సంస్కృతి గొప్పతనాన్ని బయటకు తీసుకురావడం కోసం నేను ఆడియో వీడియో ద్వారా కూడా ఎన్నో రకాలైన మన యొక్క ఎక్కడ మన సంస్కృతి స్టార్ట్ అయింది, భారతీయ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆడియో వీడియోల ద్వారా ప్రజలకు చూపించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు దేశానికి ఎన్ని రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారనే భావాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరి యొక్క సపోర్టు సహాయ రాజమండ్రి తుమ్మలావ భావన ఋషి ఆలయం వద్ద చేనేత పితామహులు ప్రగడ కోటయ్య 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత పితామహులు మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య 110వ జయంతి మహోత్సవ కార్యక్రమం శనివారం స్థానిక తుమ్మలావ శ్రీ భావన ఋషి ఆలయ ప్రాంగణంలోని పద్మశాలి భవన్లో గ్రేటర్ రాజమహేంద్రవరం నగర వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దేవంగా, పద్మశాలి, కర్ణభక్త, పట్టుశాలి, కరికాల భక్త మొదలగు చేనేత కులాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందం రాధాకిషన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కెకే సంజయరావు మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు చేనేత అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని, రాజమండ్రి నగరంలో ప్రగడ కోటయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సప్ప ఆదినారాయణ, బల్లా శ్రీనివాసరావు, జనాదుల రమేష్ బాబు, వానపల్లి వెంకటేశ్వరరావు, కోటంశెట్టి సత్యనారాయణ, పలువురు వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు పాల్గొని కీర్తిశేషులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత మంత్రి పదవి కూడా చేయడం జరిగింది. ఆయన కేవలం చేనేత గురించి అని చెప్పి న్యాయం జరగట్లేదని ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేయడం జరిగింది, చేసి పోరాటం చేయడం జరిగింది. ఆయన ఒక సామాజికంగా ఎలా చేశాడంటే ఆయన ఒక చేనేత గురించే కాదండి, ఈ నిమ్న వర్గాలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి గురించి కూడా ఆయన అనేక పోరాటాలు చేశాడు. ఆయన ఢిల్లీలో కూడా ఈ నిరసన తెలియజేయడం జరిగింది. దాని ప్రతిఫలంగా మరి ఈనాడు చేనేత పరిశ్రమకి ఒక గుర్తింపు వచ్చిందంటే కడియం మండలం మాధవరాయుడుపాలెంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోబోయింది. సినీ దర్శకులు అన్నందేవుల గీతాకృష్ణ తన స్థలంను గ్రామ సర్పంచ్ అన్నందేవుల చంటి ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేశారు. ఇది ప్రభుత్వ స్థలం అని దానిని కమ్యూనిటీ స్థలం కింద కేటాయించామని సర్పంచ్ అన్నందేవుల చంటి తెలిపారు. దీనితో గత కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. సమస్య కొలిక్కి రాకపోవడంతో సర్పంచ్ అన్నందేవుల చంటికి సినీ దర్శకుడు గీతాకృష్ణ ఇరువురు పత్రాలు తీసుకుని శనివారం 3 గంటలకు స్థలం వద్దకు రావాలని రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ సునీల్ కుమార్ నోటీసులు జారీ చేశారు. దీంతో విషయం తెలుసుకుని ఎంఆర్ పాలెం, చైతన్యనగర్, గొబ్బలవారిపాలెం గ్రామాల నుంచి మహిళలు, రైతులు, గ్రామస్తులు సర్పంచ్ చంటి ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా సకట్నా స్థలానికి వచ్చారు. ఇదిలా ఉండగా గీతాకృష్ణ కొన్ని కారణాల వలన రాకపోవడంతో తహసీల్దార్ సునీల్ కుమార్, సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ దుర్గాప్రసాదులు మాధవరాయుడుపాలెం పరిధిలో గొబ్బలవారిపాలెం సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ ఇది కమ్యూనిటీ భవనానికి ఇచ్చిన స్థలమని, సర్పంచ్ చంటిపై ఆరోపణలు చేయడం ఏంటని బీసీ యువతతో పాటు పలువురు దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. 2 సార్లు గీతాకృష్ణ వచ్చారని, ఇదే స్థలం గురించి ఆయనకు తమకు ఘర్షణ జరిగిందని, ఆ సమయంలో తీసిన వీడియోలను తహసీల్దార్ సునీల్ కుమార్, సిఐ వెంకటేశ్వరరావుకు చూపారు. అయితే సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ సునీల్ కుమార్ హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో రైతుకు సబ్సిడీపై వచ్చిన డ్రోన్లను జనసేన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం రైతులకు డ్రోన్ సబ్సిడీపై ఇచ్చే కార్యక్రమం. ఈ నేపథ్యంలో సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఒక రైతుకు సబ్సిడీపై వచ్చిన డ్రోన్లను జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీ మీద డ్రోన్లు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ డ్రోన్లను సరైన క్రమంలో ఉపయోగించుకోవడం ద్వారా రైతులు అనేక ఉపయోగాలు పొందగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డ్రోన్లు సబ్సిడీపై పొందిన రైతులు చేకూరు కృష్ణరాజు, ముదునూరి మోహన్ కిరణ్, ముదునూరి జగ్గరాజు, తోట వెంకటరాజు, పెన్మత్స నాగరాజు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వరి నగర్ చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. చౌడేశ్వరి నగర్లో గల చౌడేశ్వరి దేవి ఆలయం 40 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి ఊరేగింపు, మేళతాళాలతో, గరగ నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం 2000 మందికి గొప్ప అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో లాలా చెరువు చౌడేశ్వరి నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సొసైటీ చైర్మన్గా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన బుర్రి సత్యనారాయణ, త్రిసభ్య కమిటీ సభ్యులు నంద చిరంజీవి, జనసేన పార్టీ నుంచి పాలిశెట్టి సతీష్లతో కలిసి ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మాజీ సొసైటీ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతుల నవీన్తో కలిసి వందలాది మంది మోటార్ సైకిల్తో నరేంద్రపట్నం నుంచి జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి రావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి భారీ ర్యాలీగా జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ వద్దకు చేరుకుని బాధ్యత స్వీకరించారు. అనంతరం సీఈఓ పాటంశెట్టి అప్పలరాజు, సొసైటీ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం గోకవరం రోడ్లోని కాపు కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని కూటమి నాయకులందరూ చైర్మన్ బుర్రి సత్యబాబును, త్రిసభ్య కమిటీ సభ్యులను పూలమాలతో, శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల మణి మాట్లాడుతూ సత్యబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట సొసైటీ మరింత అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నాకు అత్యంత ఆప్తుడు, రాజకీయ సలహాలు అందించే బుర్రి సత్యబాబు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో జగ్గంపేట మండలంలోని రైతులకు సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలని అన్నారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో బుర్రి సత్యబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట సొసైటీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. బుర్రి సత్యబాబు మాట్లాడుతూ నాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన గురువు జ్యోతుల నెహ్రూ సమక్షంలో సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని, సొసైటీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తూ రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ సొసైటీని ప్రక్షాళన త్రిసభ్య కమిటీ సహకారంతో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట సొసైటీ జగ్గంపేట మండలంలో మామిడాడ, మలిసాల, కాట్రవులపల్లి సొసైటీలను ఒకే సొసైటీగా చేయడం జరిగిందని అన్నారు. నూతన చైర్మన్ రైతులకు ఉన్న బకాయిల స్థానంలో కొత్త బకాయిలను ఇప్పించాలని, ఇప్పుడు పెట్టుబడి కాలం కాబట్టి రైతులు దిగుబడి పొందిన తర్వాత బకాయిలు చెల్లిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, తోట రవి, తోట గాంధీ, పుష్కర చైర్మన్ అడబాల భాస్కర్రావు, పాండ్రంగి రాంబాబు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుదిరెడ్ల శ్రీనివాస్, తూము కుమార్, సొసైటీ చైర్మన్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సర్పంచ్లు,
ఎంపీటీసీలు, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ఎంత లోన్ ఇస్తే ఆ అప్పు తీరుతుంది, మళ్ళీ పట్టుకెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు అనేటటువంటి ఒక ఫార్మెట్ తయారు చేయాలి. వీళ్ళు ఈ సొసైటీ బతకాలి అనుకుంటే అక్కడ మళ్ళీ వాళ్ళు కట్టగలిగేటటువంటి శక్తి సామర్థ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో యువత గంజాయి వ్యసనాలకు బానిస అవ్వకుండా మాన్పించే ప్రయత్నం జరుగుతుంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆగస్టు 15 నుండి ఉచిత బస్ ప్రారంభించబోతున్నామని వెల్లడి. రాజమండ్రి తుమ్మలావులో చేనేత పితామహులు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఘనంగా జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం. హాజరైన పలువురు ప్రముఖులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.